నేచర్ ఉంది, రెబెలియస్ నేచర్. ఈ రోజు నీ తల్లికి అడ్డం తిరుగుతావు, తండ్రికి అడ్డం తిరుగుతావు. మళ్ళీ పిలుపులో దేవుడు రహస్యమైన ధననిదట వచ్చి నీ కుప్పలు కుప్పలుగా నీ మీద పడేయాలంట. గాడ్ కెప్ట్ యు అండర్ అన్ అథారిటీ. యువర్ పేరెంట్స్, గాడ్ హాస్ కెప్ట్ యు అన్ అథారిటీ. యు డోంట్ వాంట్ టు లిసన్ టు యువర్ పేరెంట్స్. నువ్వేం చదువుకున్నావు అమ్మా, నీకేం తెలుసని. చదువులో తక్కువ ఉండొచ్చు, అందంలో నీకంటే తక్కువ ఉండొచ్చు, అనుభవంలో నీకంటే ఎక్కువ ఉండొచ్చు, టెక్నాలజీ తెలుసుకోకపోయి ఉండొచ్చు. కానీ వారి మాట, ఇప్పుడు యాకోబుకు చెప్పిన తల్లిదండ్రులు వాళ్ళ సలహా మంచిదేనా అండి? అసలు ఆల్రెడీ ఒకప్పుడు చెప్పిన మాటకి ఏమైంది? నష్టపోయాడు కదా. అయినా సరే యాకోబు ఏం చేశాడు? విధేయత చూపించాడు తల్లిదండ్రులని. తల్లిదండ్రులు విధేయత చూపించాడు కాబట్టి యాకోబుని పుష్కలంగా దేవుడు దీవించాడు. యూ డోంట్ హ్యావ్ ఒబీడియన్స్ టు యువర్ పేరెంట్స్. ఈరోజు తల్లిదండ్రులు అంటే మాట వినే నైజం, రెబెలియస్ కిడ్స్. ఈ తరాన్ని తీసుకొస్తే అడ్డం తిరిగే నైజం. ఎవరికి? అమ్మనాలు తిప్పి కొడితే 3-4 సంవత్సరాలు ఉండవు. అమ్మలని చూసే విధానం, నాన్నని చూసే విధానం, రెక్లెస్నెస్, భయం లేని జీవితం, విధేయత లేని జీవితం, అగౌరవం. పెద్దలంటే విలువ లేదు, తల్లిదండ్రులంటే విధేయత లేదు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్. నేను దేవుడు దీవించాలని ఎట్లా అనుకుంటావు?